నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మా వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చాలా బాధాకరమని, ఆ మృతికి ముమ్మాటికి కారణం సీఎం చంద్రబాబు. ఎందుకంటే జగన్కు సరైన రక్షణ లేదు. రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదు. A1గా డ్రైవర్, A2గా జగన్ కాదు. సింగయ్య మృతికి A1గా చంద్రబాబు, A2గా హోంమంత్రి, A3గా డీజీపీని పెట్టాలి. యోగాంధ్ర కార్యక్రమానికి 300 కోట్లు ప్రజల సొమ్ము వృధా చేయటం సరికాదు. ఏదో సినిమాలో బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మర్డర్ చేశా అనే డైలాగ్ ఉంటుంది. ఆ విధంగా మోదీ బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రాష్ట్ర ప్రజలను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు కలిసి మర్డర్ చేస్తున్నారు. మొట్టమొదటిగా జగన్మోహన్ గారి యొక్క రెండుపల్ల టూర్లో ఏదైతే ఒక అపశృతి మా కార్యకర్త సింగయ్య మృతి చెందారో వారి మృతి పట్ల మేము సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం. మొట్టమొదటిది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నిద్రపోతున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. ముఖ్యంగా ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బుని 48 గంటల్లో మీ అకౌంట్లో జమ చేయడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం, ఇది మా విజయం అని చెప్పి బేరాలు పలికినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మరి మా ఉద్యమం యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2,66,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం, దానికి 613 కోట్ల రూపాయలు అవ్వడం, అందులో ఇంకా ఈరోజు కూడా 248 కోట్ల రూపాయలు రైతుల యొక్క బాకీలు మీరు చెల్లించలేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. 48 గంటలు కాదు, 48 రోజులు దాటేసాయి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వీడి ఇమీడియట్గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు తక్షణమే చెల్లించాలని మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేవలం ఒక్క ఈ రైతులే కాదు, మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకి మేమందరం కూడా మరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం. ఎంచేతంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పాపానికి ఒకవైపు ఉన్నటువంటి పొగాకు రైతులు కానీ, లేదా మరి ఉన్నటువంటి కోకో రైతులు కానీ, లేదా ఎక్కువ రంగానికి చెందినటువంటి రైతులు కానీ అందరూ కూడా ఈ రోజున మరి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వారందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా కేవలం ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి వరి నాట్లు వేసుకుంటూ ఉన్నారు. 3 పంటలు 4 పంటలు అయిపోయాయి ఈ ప్రభుత్వం వచ్చి. కనీసం వారికి అన్నదాత సుఖీభావ డబ్బు పెట్టుబడి సాయం కూడా ఇంతవరకు అందించలేదు మీరు. మరి ఏదైతే వారికి పెట్టుబడి సాయం ఇమీడియట్గా వాళ్ళు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉంటే మరి వారికి పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బు సుమారు 52 లక్షల మందికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేవాడు. అదే డబ్బుతో మరి వారు ఈరోజు నార్మల్ వేసి నాట్లు వేసుకునే కార్యక్రమం కానీ వారు చేసుకునే తొలకరిలో. అట్లాంటిది ఈ రోజుకి ₹1 కూడా అన్నదాత సుఖీభావ కానీ లేదా పెట్టుబడి సాయంగా ఒక్క రైతు కూడా ఈ కూటమి ప్రభుత్వం అందించలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఏ ప్రభుత్వం అయినా మా ప్రభుత్వానికి వెన్నుముక రైతే అని చెప్తూ ఉంటాం. రైతులను మోసం చేయడం మానేసి తక్షణమే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి రైతుకి మీరు పెట్టుబడి సాయంగా డబ్బు ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, సాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామే. 48 గంటల్లో ఇస్తామన్న డబ్బు మరి రైతుల ధాన్యం బకాయిలు 48 గంటల్లో ఇస్తామని చెప్పి 48 రోజులు గడుస్తున్నా మొద్దు నిద్రపోతున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వం కానీ మొత్తం నిద్ర వీడి వారికి ఇమీడియట్గా ధాన్యం బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా మరి కోరుతున్నాం. అలాగే మరి ఏదైతే మొన్ననే యోగా దినోత్సవం చేశారు 18వ తారీఖున, చాలా 2 రోజుల క్రితం 21న మరి ప్రపంచ యోగా దినోత్సవం చేశారు. సంతోషం. ఆరోగ్యానికి నిజంగా యోగా చాలా అవసరం, కాదనట్లేదు. కానీ బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఏదో ఒక సామెత ఉంది, బావ కళ్ళలో ఆనందం చూడడం కోసం ఈ మర్డర్ చేశానని ఏదో సినిమాలో డైలాగ్ కూడా చూసాం. అలాగే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం
మోడీ బావగారి యొక్క కళ్ళలో ఆనందం చూడడం కోసం ఏదైతే మోడీ గారి ద్వారా మరి పవన్ కళ్యాణ్కే ప్రతిసారి చాక్లెట్ ఇస్తున్నాడో ఈసారి లోకేష్కి ఇప్పించాలని ఒక విఫల ప్రయత్నంతో 300 కోట్ల రూపాయలు ఇవాళ యోగా దినోత్సవం పేరిట మీరు దుబారా చేశారని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నా. ఏం చేతంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించుకోవడానికి గతంలో సూరత్లో చేశారు, 1,40,000 మంది ఏదో చేశారు, వచ్చింది. ఇవాళ మీరు ఎంత డబ్బు వెచ్చించేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను అంటూ ఉన్నా. ఏం చేతంటే ఒక్కసారి సామాన్య ప్రజానీకం మీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉంటే, ప్రతి నెల 30వ తారీఖు వస్తూ ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క గుండె గుబేరం అంటూ ఉంది కరెంటు బిల్లులు కట్టలేక. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా నిత్యావసర సరుకుల ధరలో కొనుక్కునే విధంగా లేక 30వ తారీఖు వస్తుంటేనే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా భయపడే పరిస్థితి. అలాగే ఏదైతే మరి ఇస్తానన్న సూపర్ 6 ఎగ్గొట్టమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైన పరిస్థితి ఉంటే ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మరి 300 కోట్ల రూపాయలు సుమారు మరి మళ్ళీ ఈ సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి మేము అంత ఖర్చు పెట్టలేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎంత ఖర్చు పెట్టారో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మీరు ఇప్పటికన్నా పత్రికాముఖంగా సమావేశం పెట్టి రిలీజ్ చేయాలి. ఏం చేతంటే మరి సంక్షోభంలో కూడా అవకాశవాదం చూసుకునేటువంటి ముఖ్యమంత్రి దురదృష్టవశాత్తు మనకు ఉన్నాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. ఏం చేతంటే మరి గతంలో ఏదైతే విజయవాడలో వరదలు వస్తే అగ్గిపెట్లకి 23 కోట్లు మరి ఖర్చు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ పూర్తిగా ప్రభుత్వం మరి బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంది. మరి అందుచేత ఇవాళ 300 కోట్ల రూపాయలు ఈ రోజున యోగా కార్యక్రమానికి 100 కోట్ల యోగా కార్యక్రమానికి కానీ లేదా 94 కోట్ల రూపాయలతో హెలికాప్టర్లు కొనుక్కుని మీరు అటు ఇటు తిరగడానికి కానీ మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? రైతులకి ధాన్యం బకాయిలు ఇవ్వడానికి మీరు మీ దగ్గర డబ్బు లేదు, కానీ మరి మీరు హెలికాప్టర్లో కొత్త హెలికాప్టర్లు కొనుక్కోవడానికి, అదేవిధంగా మరి ఇవాళ మోడీ బావగారి కళ్ళలో ఆనందం చూడడం కోసం ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తొక్కడం కోసం, లోకేష్ గారిని జాకీలేసి లేపడం కోసం మీరు 300 కోట్లు ఖర్చు పెట్టడం తప్పు. ఇది బాధ్యతాయుతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి చెందిన పని కాదని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మరి వాటితోనే సరిపెట్టకుండా ఇంకా ఈ రోజున రెంటపాళ్ల విషయంలో ఈరోజు మరి ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదని అడుగుతున్నా. రెంటపాళ్లలో మరి ఇది మా మేనిఫెస్టో కాదు, నీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. మరి యువత కోసం నేను 500 కోట్ల ఒక 500 మందికి మరి ఎవరైతే మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి. ఆయన కూడా మరి ఎంచేత బ్లాక్మెయిల్కి గురవుతున్నాడో లేదా అనగా దొక్కబడుగుతున్నాడో లేదా లోకేష్ గారికి మరి అతను వశమైపోయాడో మాకు తెలియదు, కానీ వారు కూడా మాట చెప్పారు. ఏమనంటే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 500 మంది మరి యువతకి మేము 10 లక్షల చొప్పున ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తున్నారు అని అడుగుతున్నాం. కనీసం మీరు ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నాం. ఇప్పటి వరకు ఒక్క చోట కూడా ఇది ప్రశ్నించింది లేదు, అడిగింది లేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉన్నటువంటి ప్రజానీకులు ఉన్నటువంటి వాళ్ళు కానీ కోట్లు మట్టి ఇసుక ఇతర మాఫియాల్లో మొత్తం అన్నిట్లో కూడా స్కాములు చేసి ఉన్నటువంటి నిరుద్యోగ భృతి సంవత్సరానికి 3,000 రూపాయలు చొప్పున 36,000 రూపాయలు ఇవాళ ప్రతి విద్యార్థికి బాకీ ఉన్నారు. మీరు దాని మీద ఒక ప్రకటన లేదు. అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు లేదు. అలాగే ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి మరి ఈ 36,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వలేస్తారు కదా. ఈ రోజున 20 లక్షల ఉద్యోగాలు నేను నా కొడుకెళ్ళి తెచ్చేసామన్నారు. ఎక్కడ పెట్టారని చెప్పి అడుగుతున్నాం. రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు నారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చామని ఆయన అనౌన్స్ చేశారు. ఎక్కడ దాచారు అని మేము అడుగుతున్నాం. ఎప్పుడు బయటికి తీస్తారు అని అడుగుతున్నాం. మీ ఎన్నికల్లో మీరే చెప్పారు ఏమని, వర్క్ ఫ్రమ్ హోమ్, అందరూ ఇంటి దగ్గర కూర్చునే పని చేసుకొచ్చి 20 లక్షల మందిని మధ్యలో మళ్ళీ ఈవీ మోటార్ సైకిల్ మీద వెళ్ళి కావాలంటే మీకు బోర్ కొడితే ఊళ్ళో మళ్ళీ ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో పెడతానని చెప్పారు. ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాం, మీరు అక్కడికి వచ్చి కాఫీ కానీ టీ కానీ తాగి మళ్ళీ అక్కడి నుంచి కూడా మీరు పని చేసుకోవచ్చు, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ రాష్ట్ర యువత అంతా కూడా మరి ఇందులో ఎక్కడ ఒక కడుగు కూడా ముందుకు పడిన దాఖలా లేవు. అంచేత ఇట్లాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతల్ని పక్కన వదిలేసి ప్రజలేమో కరెంటు బిల్లులు సైతం కట్టుకోలేని పరిస్థితిలో ప్రజలుంటే మీరు మీ హంగుల కోసం మీ పేర్ల కోసం మీడియా పిచ్చితో ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మీకు కాదు, యోగాలో ప్రతిభ చూపించిన వాళ్ళు ఎవరైనా మరి ఒక అమ్మాయి ఉంది చక్కగా ప్రదర్శన ఇచ్చింది, అట్లాంటి వాళ్ళు గిన్నిస్ బుక్లో ఎక్కితే తప్పు కాదు. అంతేగాని రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని ఇలా వృధా చేస్తూ కరెంటు బిల్లులకి లేకపోతే ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు కానీ లేదా వ్యాపారస్తులు కానీ ఇవాళ వ్యాపారాలు లేవు బాబోయ్, హలో లక్ష్మణ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుని తప్పు చేసామనే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఉంటే మీరు 300 కోట్ల రూపాయలు యోగా కార్యక్రమానికి
మీరు కొత్త హెలికాప్టర్ కొనుక్కుని తిరగడానికి, లేకపోతే 23 కోట్లు మరి ఏది వరదలు వస్తే ఆ వరదల్లో అగ్గిపెట్టెలు ఖర్చు, కొవ్వొత్తులకి అగ్గిపెట్టెలకి మాకు 23 కోట్లు అని చెప్పి ఖర్చులు రాసేసుకుని ప్రజలు కష్టపడి మీకు పన్నులు కడుతుంటే ఆ డబ్బుని ఇలా దుబారా చేసేటువంటి హక్కు ఈ ముఖ్యమంత్రికి లేదు. మీరు కేవలం కస్టోడిని మాత్రమే మీరు ఈ రకంగా ఖర్చు చేయడానికి ఈ యొక్క ప్రజలు ఒప్పుకోరని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. మీరేమన్నా ఖర్చు పెట్టాలనుకుంటే మీ ఖర్జూర నాయుడు గారు మీకు ఇచ్చిన 2 ఎకరాలు మీరు కష్టపడి సంపాదించేసి చెమట ఉడ్చి 1000 కోట్లు చేశారు. మీ సతీమణి గారే చెప్పారు 20,000 కోట్లు ఉంటుంది, నేను పైసా పక్క పడేస్తాను. అట్లాంటిది ఏమంటే తీసి మోడీ భావచేత మెప్పుకోవడానికి అవసరమైతే మోడీ గారి ఇంటికి వెళ్ళి నువ్వు ఊడిగం చెయ్యి, లేకపోతే మోడీ గారికి నీ సొంత నిధుల నుంచి డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఈ రకంగా ప్రజా డబ్బుని వృధా చేస్తూ మరి ఈ రకంగా ఇంతమంది ప్రజలు కష్టపడుతున్నటువంటి తరుణంలో వారికి బాధ్యత కట్టేటువంటి డబ్బులన్నీ కూడా మరి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6ని ఎగ్గొట్టి ఎటువంటి కార్యక్రమాలకి దుబారా ఖర్చు చేస్తున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో తగిన విధంగా ప్రజల బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. మొన్న పెట్టిన కార్యక్రమంలో కూడా కోట్లు నొక్కేసి ఇవాళ మరి సూర్య నమస్కారం చేసుకునే విధంగా మన కార్యక్రమాన్ని చేశారు. యువతంతా చక్కగా పార్టిసిపేట్ చేశారు. యువతను అభినందిస్తూ ఉన్నాం, యోగా డేని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. కానీ డబ్బు దుబారాని బాధ్యత లేకుండా ఖర్చు పెడుతున్నటువంటి దుబారాన్ని మాత్రం మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగానికి ఇమీడియట్గా పెండింగ్ ఉన్నటువంటి 248 కోట్ల రూపాయలు తక్షణమే ధాన్యం కొనుగోలు బ్యాలెన్స్ డబ్బు తక్షణమే రిలీజ్ చేయాలా. అలాగే మరి ఏదైతే మీద దృష్టి పెట్టి దాని మీద మాట్లాడాలని మంత్రులు ఇవాళ డమ్మీ మంత్రులుగా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క మెప్పు పొందడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల మీద మరి ఏదైతే అని ప్రజల్లోకి వస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ వారి మీద నిందలు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరి ఏదైతే రప్ప అనేటువంటి డైలాగును కూడా దాన్ని తప్పుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారని చెప్పి దాని మీద నింద మోపే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది ఏదైతే మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే, మీరు సభ్యత్వం ఇచ్చినటువంటి వ్యక్తి, మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి మిమ్మల్ని చీకొట్టి మీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందిన వ్యక్తి ఇవాళ మాట్లాడాడు. ఈ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం, ఈ తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మరి ఆ యొక్క కార్యకర్త కూడా ఆ యొక్క ఫ్లెక్సీ దగ్గర ప్రదర్శించేయడం చెప్పి దీనికి మీరు సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా మరి మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి మన ప్రాంతం నుంచి ఎవరైతే మరి బుచ్చి చౌదరి గారు చాలా సీనియరు మరి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, మంత్రిగా కూడా ఒకసారి పనిచేశారు ఆయన. కానీ మరి వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఏం చేద్దంటే మరి వయసుకి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి లోకేష్ గారేమో ఈ సీనియర్లందరినీ స్క్రాప్ మెంబర్ల కింద పక్కన పడేశాడు. దాంతో మంటెక్కినటువంటి సీనియర్లు ఏం చేయాలో తెలియక చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత గట్టిగా మనం తిడితే మనకే అన్న మంత్రి పదవి అన్న ముష్టేస్తాడేమో అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సీనియర్ మంత్రులకి పిచ్చెక్కి ఎటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఈ పిచ్చి మేళంలో కేవలం బుచ్చి చౌదరి కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నాడు. ఎంచేతంటే మొన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన కూడా చెప్తున్నాడు, ఈ ప్రతిపక్ష నాయకుడిని నేను భూస్థాపితం చేస్తాను అని చెప్తున్నాడు. అంటే ప్రతిపక్ష నాయకుల్ని చంపడానికి, హత్యలు చేయడానికి ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎగ్గొడితే ప్రజల పక్షాన్ని ఎవరైనా గొంతెత్తితే వారిని మీరు భూస్థాపితం చేయడానికి మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా ఈ రాష్ట్ర ప్రజలని మరి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. కాబట్టి మరి మీరు కూడా ఏది నేనేదో ఒక హత్య చేస్తానో లేదా ఒకరిని భూస్థాపితం చేస్తానో అనేటువంటి మాట మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పత్రికా విలేకరుల సమావేశం, ఒక మీడియా సమావేశంలో చెప్తే మరి ఆయన మీద మరి ఏ1 కింద పెట్టాలా, ఏ2 కింద పెట్టాలా, లేదా ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టాలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే మరి డిసైడ్ చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్న బుచ్చి చౌదరి గారు కూడా మరి గతంలో ఏదో లక్ష్మీ పార్వతి గారి పార్టీలోకి వెళ్ళారు. ఆ వేళ అక్కడ పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టారు. ఎట్లా మరి పిచ్చి పీక్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకసారి కరుస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి బుచ్చి చౌదరి గారిని కానీ లేకపోతే ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నటువంటి వీరిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ముందే పెట్టకపోతే ప్రజలకి హాని ఉంటుంది. కాబట్టి ప్రజాక్షేమం కోరి మరి వీరిని ఎవరైతే అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ మరి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారన్న ముఖ్యమంత్రిని అవసరమైతే పిచ్చి హాస్పిటల్కి పంపించాలి, ప్రజల్ని కరవకుండా అని ఈ సందర్భంగా మరి మనవి చేస్తున్నాను. మరి ఆఖరిగా మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఏదైతే మరొకసారి చెప్తున్నా, ఈరోజు జరుగుతున్న కార్యక్రమం యువత పోరు విషయంలో